ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ధర్మశాస్త్రము యొక్క శాపము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనపు ఆఖరి వాక్యములో ఇలా ఉన్నది: క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. నేటి వీడియోలో ధర్మశాస్త్ర సంబంధమైన శాపములలో ఒక శాపము అనగా రోగమును గురించి నేను మీతో మాట్లాడతాను. ఈరోజు మానవుని యొక్క ధనమును, ఆస్తులను కొల్లగొట్టేది రోగమే. నేడు మానవుడు అనుభవిస్తున్న రోగాల్లో అనేకమైనవి ధర్మశాస్త్రములో పేర్కొనబడిన రోగాలే మరియు ఐగుప్తు రోగాలే. ధర్మశాస్త్రం అనగా పంచకాండములని మనందరికీ తెలుసు. ఆ పంచకాండములలో చివరిదైన ద్వితీయోపదేశ కాండములో ధర్మశాస్త్ర సంబంధమైన శాపరోగాలను గురించి మనము చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 22వ వచనములో క్షయరోగము, జ్వరము, మంట, మహాతాపము. 27వ వచనంలో ఐగుప్తు పుంటి, మూల వ్యాధి, కుష్టు, గజ్జి. 28వ వచనంలో వెర్రితనము, గ్రుడ్డితనము, హృదయ విస్మయము. ఇక 35వ వచనంలో అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ రోగములన్నీ ధర్మశాస్త్ర గ్రంథములో చెప్పబడినవి గనుక ధర్మశాస్త్ర శాపము క్రింద ఉన్న వారందరూ ఈ రోగములను ఏదొక సమయములో ఎదుర్కొంటారు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానములలో ఐగుప్తు రోగముల నుండి భద్రత అనే వాగ్దానము కూడా ఒకటై ఉన్నది. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనపు ఆఖరి భాగం చూడండి: నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడుట ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదములలో ధర్మశాస్త్ర శాప విముక్తి ఒకటి. ఆ ధర్మశాస్త్ర శాపములలో రోగము ఒకటి. అది ఏ రకమైన రోగమైనా యేసు మన రోగాన్ని సిలువలో భరించాడు. హల్లెలూయా. ఆయన భరించాడు గనుక మనము ఆ రోగాన్ని భరించనవసరం లేదు. మనము ఐగుప్తు వారము కాదు. ఈ లోకము ఐగుప్తునకు పోల్చబడింది. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయటకు నడిపించబడినట్లు మనము కూడా ఈ లోకములో నుండి బయటకు పిలువబడిన వారము. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనములో మనము లోక సంబంధులము కామని యేసుక్రీస్తు చెప్పారు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ప్రియులారా, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులను నడిపించిన దేవుడు మనలని లోకములో నుండి ప్రత్యేకపరిచి తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు. అలాగూ ఆయన మనలను తన స్వాస్థ్యముగా చేసుకొని ఐగుప్తు రోగముల నుండి ఇశ్రాయేలీలను కాపాడినట్లు మనల్ని కూడా ఈ లోక సంబంధమైన రోగముల నుండి విడిపించుట కొరకు సిలువలో శాపగ్రాహి అయిపోయాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, నీ రోగమును బట్టి నీవు వేదన చెందొద్దు. ఆయన మన రోగములను సిలువలో భరించాడు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను అని బైబిల్ తెలియచేస్తోంది. నీ రోగము ఆయనపై మోపబడింది. ఈ విషయాన్ని నీవు నమ్మినప్పుడు నీ రోగము నీ నుండి తీసివేయబడుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుల సోదరి, నేడే విశ్వసించి స్వస్థత పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది అనేక రోగముల చేత బాధపడుతున్నారు. ఆ రోగములన్నిటినీ మీరు సిలువలో భరించారన్న విషయాన్ని ఈ మాటల ద్వారా వారు తెలుసుకున్నారు. ఎవరైతే ఈ మాటలు నమ్మి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక. మీరే ప్రతి ఒక్కరిని ఆవరించి ఆదరించి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.